అందరికీ నమస్కారం. నేను కామన్ మ్యాన్ సుభాష్. మన మొబైల్ ఫోన్లో డిఫాల్ట్గా వచ్చే యాప్స్ కాకుండా సోషల్ మీడియాకి ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి యాప్స్, ఎంటర్టైన్మెంట్కి యూట్యూబ్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా లాంటి యాప్స్, ఫుడ్కి జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్, ట్రావెలింగ్కి వేర్ ఇస్ మై యాప్, ఓలా, ర్యాపిడో లాంటి యాప్స్, డిజిటల్ పేమెంట్స్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్, ఇలా ఇంకా ఎన్నో యాప్స్ మనం యూజ్ చేసినా చేయకపోయినా మన మొబైల్ ఫోన్లో ఉంటాయి. కోసం స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన టీజీ ఎన్‌పీడీసీఎల్ యాప్, మీసేవ యాప్, సిటిజన్ బడీ యాప్, టీజీ గమ్యం యాప్ అండ్ అబా లాంటి యాప్స్ మన మొబైల్ ఫోన్లో ఉన్నాయా? అసలు ఈ యాప్స్ అంటే ఏంటిది? ఇందులో ఏం సర్వీసెస్ ఉంటాయి? సో వాటి గురించి బ్రీఫ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాప్స్, సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి నేను వేరే వీడియోలో ముఖ్యంగా యూత్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి గవర్నమెంట్ సర్వీసెస్ గురించి, స్కీమ్స్ గురించి తెలుసుకోండి. మీ పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ సర్వీసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో ఉండే గ్రూప్స్కి షేర్ చేయండి. ప్రభుత్వ సేవలకి కమిషన్స్ కానీ, లంచాలు కానీ ఇవ్వకుండా చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన యాప్స్ అన్నీ ప్లే స్టోర్‌లోనే ఉంటాయి. సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నా జాబ్‌కి లీవ్ పెట్టి మరి నేను చెప్పాలనుకున్నవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని, అందరికీ అర్థం కావాలని చాలా రోజుల నుంచి రాస్తూ, దాన్ని కరెక్షన్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, ఒక్కడినే చాలా కష్టపడుతూ వీడియో తీస్తున్నాను. కాబట్టి ఇబ్బందిగా ఫీల్ కాకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ప్లే స్టోర్‌లో టీఎస్ మీ సేవ అని టైప్ చేసి మనం ఇలా ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక వాళ్ళ మొబైల్ నెంబర్తోనే ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్స్ అండ్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ స్టాంప్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీఏ, ఇన్స్టాంట్ సర్వీసెస్, అడిషనల్ సర్వీసెస్, ఆల్ సర్వీసెస్లో మనకు పెన్షనర్ లైఫ్ అథెంటికేషన్ అండ్ పేమెంట్స్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్, అప్లికేషన్ సర్టిఫికేట్స్, టెంపుల్ సర్వీసెస్, స్పెషలైజ్డ్ సర్వీసెస్, పోలీస్ సర్వీసెస్, ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రొఫైల్లో మనం లాగిన్ది చూపిస్తుంది. సో దీని గురించి నేను డీటెయిల్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సిటిజన్ బడీ యాప్. స్టోర్లో సిటిజన్ బడీ మొబైల్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక ఇక్కడ సిటిజన్ బడీ యాప్ ఉంది, తెలంగాణ. సో ఇలా ఉంటుంది. మనం ఏ మున్సిపాలిటీ అనేది ఇక్కడ ఇవ్వాలి. డిస్టిక్, మున్సిపాలిటీ. సో ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్, అందులో ఏమేమి మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి వస్తాయి. మనం ఆదిలాబాద్ మున్సిపాలిటీ. సో మొబైల్ నెంబర్ ద్వారా ఓపెన్ చేసుకో. ఓటీపీ ఎంట్రీ చేసేసి సో ఇలా ఓపెన్ అవుతుంది. మన ఏ మున్సిపాలిటీ అయినా కానీ ఇక్కడ మన చేంజ్ మున్సిపాలిటీ ఉంటుంది ఆప్షన్. ఏదైనా చేసుకోవచ్చు, ఇట్లా చేంజ్ కూడా చేసుకోవచ్చు. సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్, నెక్స్ట్ అందులో మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అబౌట్ అస్, ఆ మున్సిపాలిటీ గురించి ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గురించి, ట్యాక్స్ పే ఆన్లైన్. ఇందులో కూడా మనం ట్యాక్స్ అంటే ఇది చేస్తే మనకు డైరెక్ట్ సిడిఎంఏ సైట్కి వెళ్తుంది. సో అంతర్జాల సేవలు, ఆన్లైన్ సర్వీసెస్, ఏమేమి ఉన్నాయి అంతే, అన్నీ ఇలా తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ గ్రీవెన్సెస్, ఫిర్యాదులు. మనం కాంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఎలాంటి కాంప్లైంట్స్ అయినా మున్సిపాలిటీకి సంబంధించినవి ఇందులో కాంప్లైంట్ చేయొచ్చు. సో ఇవన్నీ కాంప్లైంట్స్ నేను డీటెయిల్ వీడియో
అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిటిజన్ సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్, సిటిజన్ సర్వీసెస్. సో ఇవి ఇందులో ఉండే సర్వీసెస్ అన్నీ మున్సిపాలిటీలో ఉండేటివి. నెక్స్ట్ మీ ప్రాంత అధికారులు, నో యువర్ సర్వీస్ పర్సన్, అప్లికేషన్ ఫామ్స్, దరఖాస్తులు, సిబ్బంది జాబితా, స్టాఫ్ డైరెక్టరీ, ప్రకటనలు, అర్బన్ బైట్స్, ప్రసార వార్తల సేకరణ, సలహాలు, సూచనలు, కాంటాక్టర్స్ అండ్ వెబ్సైట్. సో వీటి గురించి కూడా నేను డీటెయిల్ వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటి గురించి. ఇది సిటిజన్ బడి యాప్ గురించి. మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ వారికి మనం ఈ యాప్ ద్వారా చాలా సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీజీఎన్పిడిఎస్ఎల్ యాప్. సో ఇలా ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే రిపోర్ట్ అండ్ ఇన్సిడెంట్, కన్జ్యూమర్ గ్రీవెన్స్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్ హిస్టరీ, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ, న్యూ కనెక్షన్ రిక్వెస్ట్ స్టేటస్, లింక్ ఆధార్ మొబైల్, డొమెస్టిక్ బిల్, హౌ టు టేక్ న్యూ కనెక్షన్, హౌ టు చేంజ్ నేమ్, లోడ్, పవర్ కన్జంప్షన్ గైడ్లైన్, ట్రాఫిక్ డీటెయిల్స్, ఎనర్జీ, సేఫ్టీ టిప్స్, ఫీడ్బ్యాక్, మై అకౌంట్. సో ఇలా ఇవి ఉన్నాయి మనకి ఇందులో. మనం పే బిల్ కూడా అది ఇక్కడ మనం సర్వీసెస్ని యాడ్ సర్వీసెస్కి వెళ్ళేసి ఇట్లా సర్వీసెస్ని యాడ్ చేసుకొని బిల్ పేమెంట్ చేయొచ్చు. సో రీసెంట్గా అసలు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే నుంచి పేమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసే సిస్టమ్ తీసేశారు. యాక్చువల్గా మనకి ఇలా సైట్ ఉంది కాబట్టి దీని ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళు ఫోన్పే వాళ్ళు ఏంటంటే ఈ అమౌంట్ని అంతా మళ్ళా టీజీఎన్పిఎస్ఎల్ పంపడంలో కొన్ని మిస్కమ్యూనికేషన్ ఉంటున్నాయని, లేదంటే పేమెంట్ డీటెయిల్స్ కాబట్టి పేమెంట్లో ప్రాబ్లం ఉంది అలా చేశారని అంటున్నారు. సో ఇలా మనం పేమెంట్ చేసుకుంటే ఇప్పుడు మన ఫోన్పే నుండి కట్టి, గూగుల్ పే నుండి కట్టి, మళ్ళీ వాళ్ళ అక్కడి నుంచి కట్టి వాళ్ళ కమిషన్ తీసుకొని ఇదంతా ఉండకుండా ఉంటుంది. మనకు చాలా సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇది యూజ్ చేసుకోవడం చాలా మంచిది. దీని గురించి నేను అన్నిటి గురించి డీటెయిల్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టీజీ గమ్యం యాప్. ఆర్టీసీ గమ్యం. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇందులో ఎయిర్పోర్ట్ సర్వీసెస్, సిటీ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ సర్వీసెస్, బస్ స్టాప్ నియర్ టు మీ. సో ఇవి ఉన్నాయి మనకి డిస్ట్రిక్ట్ సర్వీసెస్లో ఫ్రమ్ టు. సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనకు లోకల్ బస్సెస్ ఈ యొక్క డీటెయిల్స్ వస్తున్నాయి, నేను చూశాను. మిగతా డీటెయిల్స్ ఇంకా అప్డేట్ చేయనట్టున్నది, రావట్లేదు. సో దీని గురించి కూడా నేను వేరే వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని గ్రూపుల్లో షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ని ఇట్లా మన మొబైల్ ఫోన్లోనే యాప్ ద్వారా యూజ్ చేయండి. థ్యాంక్ యూ.